హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలలోని ఎక్సర్సైజ్ 1.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో రైట్. ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి ఏబి అని 2 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, దాంట్లో రైట్ ఎనీ 3 రేషనల్ నంబర్స్ అన్నాడు. సో రేషనల్ నంబర్స్ని 3 రాయమన్నాడు. సో రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉండే వాటిని మనం ఏమంటాము? రేషనల్ నంబర్స్ అంటాం. ఓకేనా? సో దానికన్నా ముందు మనకి మరి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఓకే, సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము? రియల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో దాంట్లో ఇప్పుడు మన రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉండాలి. ఓకేనా? సో వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాము. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో? రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అన్నాడు. సో రేషనల్ నెంబర్స్ అంటే p/q అని చెప్పాను కదా. సో ఎనీ 3 ఇప్పుడు మనం రాద్దాము. ఓకేనా? సో ఏవైనా 3 రాయొచ్చు. 5/6, ఓకేనా, 3/5, 8/7. ఓకే, సో ఇలా p/q ఫామ్లో ఉండే వాటిని ఏమంటాం? రేషనల్ నెంబర్స్. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ రాసాం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. సో రేషనల్ నెంబర్స్ గురించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో దాని గురించి ఇక్కడ మనం రాయాలి క్వశ్చన్లో. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పాను రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఏ నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ p/q. ఇక్కడ p అండ్ q ఏంటి? ఇంటీజర్స్. అలానే ఇంకొక కండిషన్ ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే q అనేది డినామినేటర్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ q వాల్యూ 0 అయితే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అలానే p/q ఫామ్లో ఉంటే వాటిని ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా? సో దాని గురించి ఇక్కడ మనం రాయాలి. దాని గురించి రాయమన్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఏ నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ in the form p/q. okay, so where p and q అనేవి ఏంటి? ఆర్ ఇంటీజర్స్. p and q ఆర్ ఇంటీజర్స్. అండ్ కండిషన్ వచ్చేసి ఏమని చెప్పాను? q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా? q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ రేషనల్ నంబర్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ రాద్దాం ఒకటి. ఇక్కడ -13 అనుకోండి. సో -13 అనేది ఇంటీజర్ నార్మల్గా. సో ఇంటీజరే, అలానే రేషనల్ నెంబర్ కూడా అవుతుందా? అవుతుంది కదా. సో ఇక్కడ మనం డినామినేటర్లో 1 పెట్టామనుకోండి, -13/1 p/q ఫామ్లో ఉంది కదా. ఇది కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో అలానే ఇంకొని రాద్దాం. 1/2 కానీ 3/4 ఇంతకుముందు రాసాం కదా పైన, 5/7. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇవి రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి, గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఏ నంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్లో వచ్చేసి మళ్ళీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 5 సమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, వాటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు సెకండ్ దాంట్లో. సో ఫస్ట్ వన్ చూడండి, దాంట్లో ఏ నంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అన్నాడు. ఇక్కడ ఒక నంబర్ అనేది రేషనల్ నెంబర్, కాకపోతే అది ఇంటీజర్ కాదు అని అన్నాడు. ఓకేనా? సో ఇంటీజర్ అంటే ఏమని చెప్పాను? ఇంటీజర్లో ఎలా ఉంటాయి నంబర్స్? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, మిడిల్లో 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అప్ టు సో అని అలా ఉంటాయి అన్నమాట. సో అవి ఇంటీజర్స్. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఇంటీజర్ కాదు, అది రేషనల్ నెంబర్ అన్నాడు. అంటే ఏమని రాయొచ్చు? ఏదైనా ఒక ఫ్రాక్షన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు 3/4 ఉంది. 3/4 అనేది ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ అండ్ ఇంటీజర్ కాదు కదా ఇది. ఓకేనా? సో ఇంటీజర్ అంటే ఏమని చెప్పాను? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 అలానే 0 తర్వాత నెగిటివ్ నెంబర్స్ అలా ఉంటాయి. ఇక్కడ 3/4 ఫ్రాక్షన్ లాగా ఉంది, p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది 3/4. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ హోల్ నంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో హోల్ నెంబర్ అది న్యాచురల్ నెంబర్ కాదు అని అన్నాడు.
సో దానికన్నా ముందు ఫస్ట్ మనకు నేషనల్ నెంబర్స్ అనేవి అంటే ఏంటేంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటివనే తెలియాలి కదా. సో నేషనల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం, ఎంతో డినోట్ చేస్తాము. సో ఇవి వచ్చేసి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 1 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, నేషనల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్. మరి హోల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం, డబ్ల్యూతో డినోట్ చేస్తాము. ఇవి వచ్చేసి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 0 నుండి స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ స్టేట్మెంట్ ఏంటి, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ నెంబర్ అన్నాడు. ఇది హోల్ నెంబర్ కాకపోతే నేషనల్ నెంబర్ కాదు అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ 0 అవుతుంది కదా. 0 అనేది హోల్ నెంబర్, నేషనల్ నెంబర్ కాదు. ఎందుకంటే నేషనల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 1 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో దీనికి ఆన్సర్ ఏంటి, 0. ఓకేనా. సో 0 ఈజ్ ఏ హోల్ నంబర్ which is not a natural number. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్ అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. అదొక ఇంటీజర్ కాకపోతే అది హోల్ నెంబర్ కాదు అన్నాడు. ఓకేనా. సో హోల్ నెంబర్స్ అంటే 0 నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్పాను. ఓకేనా. సో నేషనల్ నెంబర్స్ అంటే 1 నుండి స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఇంటీజర్ అన్నాడు కదా, అది ఇంటీజరు హోల్ నెంబర్ కాదు అన్నాడు. ఇంటీజర్స్ అంటే ఏముంటాయి, పాజిటివ్ ఉంటాయి, అలానే 0 ఉంటుంది. ఓకే. సో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి అంతే కదా. ఎందుకంటే హోల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా, 0 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనం తీసుకునే ఆన్సర్ ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. ఎనీ 1 నెంబర్ తీసుకుందాం. సో ఇక్కడ నేను -4 తీసుకుంటున్నాం. ఓకేనా. ఏదైనా రాయొచ్చు నెగిటివ్ నెంబర్, -1, -2, -3, -4 అప్ టు సో ఆన్, ఇన్ఫినిటీ వరకు ఏదైనా రాయొచ్చు. ఇక్కడ -4 ఈజ్ an integer which is not a whole number. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో, ఏ నంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నంబర్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి, అది న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, అలానే ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో అలాంటి నెంబర్ ఏది అని అన్నాడు. ఓకేనా. సో ఏమవుతుంది మరి, ఏం తీసుకోవచ్చు మనం, న్యాచురల్ నెంబర్స్ అంటేనేమో 1 నుండి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ అంటేనేమో 0 నుండి స్టార్ట్ అవుతాయి, ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రేషనల్ నెంబర్ అంటేనేమో p/q ఫామ్లో ఉంటుంది. సో ఇవన్నీ అయినటువంటి నెంబర్ ఇక్కడ మనం రాయాలి. మరి ఏం రాద్దాం, ఇక్కడ 5 రాద్దాము. ఓకేనా. 5 ఈజ్ ఏ, 5 అనేది ఏమవుతుంది, న్యాచురల్ నెంబర్ కదా. ఓకే. సో 5 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్ కూడా అవుతుంది కదా 5 అనేది, హోల్ నెంబర్ అండ్ ఇంటీజర్ కూడా అవుతుంది అంతేనా, ఇంటీజర్ కూడా అవుతుంది. ఓకే. సో అలానే రేషనల్ నెంబర్ కూడా అవుతుంది, ఎందుకంటే 5ని 5/1 అని రాయొచ్చు కదా. సో రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. ఓకేనా. 5/1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇవన్నీ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్. ఓకేనా. 5. సో నెక్స్ట్ దీంట్లో లాస్ట్ స్టేట్మెంట్ సెకండ్ క్వశ్చన్లో, ఏ నంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ అనేది ఇంటీజర్ అవుతుంది కాకపోతే రేషనల్ నెంబర్ కాదు అన్నాడు. సో మరి ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది కాకపోతే రేషనల్ నెంబర్ కాదు అన్నాడు. సో ఇంటీజర్స్ అంటే ఇప్పుడు ఏం తీసుకోవచ్చు, -6 తీసుకున్నాం అనుకోండి. -6 అనేది ఇంటీజర్ అవుతుందా, ఇంటీజరే కదా. -6 అనేది ఇంటీజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నంబర్, సారీ రేషనల్ నంబర్. ఓకేనా. సారీ న్యాచురల్ నెంబరే మిస్టేక్ రాశాను. -6 అనేది ఇంటీజర్ అవుతుంది కాకపోతే న్యాచురల్ నెంబర్ కాదు అంతే కదా. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా, ఫస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి -6 తీసుకున్నాం. సో -6 ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు నెగిటివ్ నెంబర్స్, -1, -2, -3, -4 ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 1 and 2 అన్నాడు. ఓకే. సో ఈ 1కి 2కి మధ్యలో ఉండేటువంటి 5 రేషనల్ నెంబర్స్ అనేది మనల్ని రాయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి, రేషనల్ నెంబర్స్ 5 ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ రాద్దాము. వీ హ్యావ్ టు ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్
192. ఓకేనా? సో ఇక్కడ 1 and 2 మధ్యలో మనం రేషనల్ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా? సో ఇక్కడ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం? 5 ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లాంటప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు 1కి 2కి నార్మల్గా చేయాలంటే మనకి ఎలా నార్మల్గా 1కి 2కి మధ్యలో అయితే మనకు నంబర్ లైన్లో అయితే ఏముంటుంది మనకి తెలియదు కదా. 1కి 2కి అంటే 1 తర్వాత 2ఏ వస్తుంది. అలా కాకుండా సో మరి ఎలా చేద్దామంటే దీన్ని ఇక్కడ 5 కనుక్కోవాలి కాబట్టి ఈ 5కి 1 యాడ్ చేద్దాం. ఓకేనా? 5 + 1 5 + 1 అంటే అప్పుడు ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? 5కి 1 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 5 కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 5 రాసి దానికి ఒక 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6కి ఈక్వల్ అవుతుంది, అంతేగా? సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 1కి 2కి మధ్యలో కాబట్టి ఈ 1ని 6/6 అని రాయొచ్చు కదా. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను 1ని 6తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఓకేనా? 1 అనే నెంబర్ని 6తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు, ఎందుకంటే ఇప్పుడు 6/6 అంటే 1 కదా, ఆ నెంబర్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అందుకని సో అప్పుడు 6 × 1 అంటే 6/6 అవుతుంది. సో 2ని 2 × 6/6. ఓకేనా? 2 × 6/6 అప్పుడు ఏమవుతుంది? 2 × 6 = 12, 12/6. 12/6 ఒకసారి చూడండి, 6 1 6 2 ఈక్వలే కదా. 2ని 12/6 అని రాస్తున్నా, అంతే. సో ఇట్లా ఇప్పుడు మన డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 6/6 12/6 ఇట్లా ఉన్నప్పుడు వాటి మధ్యలో మనం 5 రాషనల్ నెంబర్స్ రాయలేమా? సో అందుకని అలా చేసామన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1 కదా. 1 దేనికి ఈక్వల్? 6/6కి ఈక్వల్. 2 దేనికి ఈక్వల్? 12/6కి ఈక్వల్. సో వీటి మధ్యలో ఉండేటువంటి 5 రేషనల్ నెంబర్స్ ఇప్పుడు మనం రాయాలి, అంతే కదా. సో ఒకసారి చూడండి, 6/6 6 తర్వాత ఎంత వస్తుంది? 7 7/6 7 తర్వాత 8/6 8 తర్వాత 9/6 9 తర్వాత 10/6 10 తర్వాత 11/6 ఆఫ్టర్ 12/6. ఓకేనా? సో ఇప్పుడు 6/6కి 12/6కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ వచ్చాయా? ఒకసారి చూడండి, 1 2 3 4 5 వచ్చాయి కదా. సో ఇక్కడ 6/6 అంటే 1. ఓకే, 6/6నే మనం 1నే 6/6 అని రాసాం ఇంతకుముందు. సో 1 < 7/6 < 8/6 నెక్స్ట్ 9/6 10/6 11/6 12/6 మీన్స్ 2. ఓకే, సో 1కి 2కి మధ్యలో ఉండేటువంటి రేషనల్ నెంబర్స్ వచ్చేసి ఇవి 5. ఓకేనా? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 2/3 అన్నారు. సో ఇంతకుముందు వచ్చేసి 1 and 2 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ లాగా ఇచ్చారు, అంటే P/Q ఫామ్లో ఉండేటువంటి నెంబర్స్ ఇచ్చారు. సో మరి వీటి మధ్యలో ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం రేషనల్ నెంబర్స్ని అంటే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ రేషనల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 3/5 అలానే 2/3. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్ లేవు. ఓకేనా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇట్లాంటప్పుడు మనం రేషనల్ నెంబర్స్ అనేవి రాయలేము వాటి మధ్యలో. అప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్స్ అనేవి సేమ్ వచ్చేలాగా రాయాలి, అంటే లైక్డ్ ఫ్రాక్షన్స్ లాగా రాయాలి. ఓకే, అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డినామినేటర్స్ అనేవి సేమ్ రావాలంటే వీటి ఒక ఎల్సిఎం తీసుకుంటాం, అంతే కదా. ఎల్సిఎం తీసుకుంటాం కదా. సో అప్పుడు ఏమవుతుంది? ద ఎల్సిఎం ఆఫ్ 3 and 5. ఎల్సిఎం ఆఫ్ 3 and 5 అంటే ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్, అంతే కదా. డిఫరెంట్ నెంబర్స్, వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి వీటి యొక్క మల్టిప్లికేషనే, వీటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది, అంతే కదా. అంటే 3 and 5 అంటే 3 × 5 ఈక్వల్ ఎంత అవుతుంది? 15. ఎల్సిఎం వచ్చేసి ఎంత ఉంది? 15 అయింది. సో ఇప్పుడు మరి ఈ 3/5 ఉంది కదా. సో 3/5 ఈక్వల్ టు 3/5 ఇంటూ మనకి డినామినేటర్ ఎంత రావాలి? 15 రావాలి. ఇక్కడ 5 ఉంది, అంటే మనం దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 3తో కదా. మరి 3 ఒక్కదానితో మల్టిప్లై కాదు, మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి, అంతే కదా. సో 3/3. ఓకే, సో 3 × 3 అంటే 9/15. ఓకే, సో నెక్స్ట్ 2/3 ఉంది. 2/3 ఈక్వల్ 2/3 ఇంటూ ఇక్కడ 3 ఉంది డినామినేటర్లో. 3 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 15 రావాలంటే 5తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. సో దట్ ఈక్వల్ 10/15 వచ్చింది. ఓకే, ఇప్పుడు 9/15 అండ్ 10/15 మధ్యలో కనుక్కోవడం ఈజీ కదా. సో ఫస్ట్ ఇక్కడ 3/5నే మనం 9/15 అని రాస్తున్నాము, ఈక్వల్ టు 9/15 ఇంటూ, సో ఇక్కడ మనము ఎన్ని రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి? 3 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి. అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు మెథడ్లో, దీనికి 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. సో ఆ 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ 9 4 = 36
15 4 జా 60. సో నెక్స్ట్ 2/3 అంటే 2/3 ఏమని రాసాం 10/15 దట్ ఈక్వల్ 10/15 ఇంటూ 4/4 అంటే 10 4 జా 40 15 4 జా 60 అయింది. సో వీటి మధ్యలో ఇప్పుడు మనం రాయాలి. ఫస్ట్ 40/60 ఉంటుంది కదా, సో 40